Welcome back to What a Taste. ఇక మనం యూజ్ చేసిన మసాలాస్ ఎందుకంటే స్పైసీ అంటున్నాం కాబట్టి గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ కారం. అవునండి. సో ఇలా ఇంకా జీరా పౌడర్, ధనియా పౌడర్ ఏమైనా వేసుకోవచ్చు అండి. మనం పెప్పర్ కూడా యూజ్ చేస్తున్నాం ఇక్కడ, వైట్ పెప్పర్ పౌడర్. సో మసాలా కూడా మంచి కుక్ అయిందండి. ఫైనల్గా దీంట్లో మష్రూమ్ యాడ్ చేద్దాం. ఇప్పుడు వేస్తున్నాం అయితే ఫైనల్గా. సో బటన్ సైజ్ మష్రూమ్ అయితే బాగుంటుందండి. బాగుంటుంది. ఆల్రెడీ సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి కుక్ అవ్వడానికి టైం ఎలాగో పట్టదు. అవునండి. ఓపెన్గానే కుక్ చేయమంటారా క్లోజ్ చేద్దాం మనం, క్లోజ్ చేసి కుక్ చేద్దాం. సో ఇప్పుడు దీంట్లో కొంచెం చిల్లీ సాస్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మనం స్పైసీ మష్రూమ్ అని చెప్పాను. అవును. దాని నుంచి గ్రీన్ చిల్లీ సాస్. ఓకే. సో ఇంకొంచెం స్పైసీనెస్ యాడ్ అవుతున్నాయి. అవునండి. అండ్ ఫైనల్గా పెప్పర్ పౌడర్ అండి, వైట్ పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ యాడ్ చేస్తాం. సో కొద్దిగానే వేసుకుంటున్నాం కదా, కొంచెం ఇంకా చాలా ఘాటుగా ఉంటుంది అది. సో కొంచెం వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి కుక్ చేయొచ్చు. ఓకే. అంటే మొత్తం మనకి ఎలా మసాలా అంతా దానికి పట్టేయాలి, మసాలా మొత్తం డ్రై అయిపోవాలి. ఒక 5 minutesలో కుక్ అయిపోతుంది. 5 minutesలో కుక్ అయిపోతుంది. ఇక చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. దీని తర్వాత ఇంకేమైనా ప్రాసెస్ ఉంటుందా? ఇంకా అయిపోయినట్లేదు. సో రాజీ గారు చూద్దాం ఒకసారి. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనుకుంటా కదా, దగ్గర పడిపోయింది మసాలా అంతా కూడా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. అవునండి, మంచి కుక్ అయిందండి. వాటర్ కూడా మొత్తం ఆవిరైపోయింది. అవును. ఈ మధ్యకాలంలో మన దగ్గర అంటే మష్రూమ్ అనేది చాలా ఫేమస్ అయిపోయాయి కదా. బేసిక్గా ఇది ఎక్కడి నుంచి అండి? ఇది నెక్స్ట్ స్టేట్ లేకపోతే కంట్రీలో ఏ కంట్రీ వాళ్ళు ఎక్కువ? యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ తింటారండి ఇది. యూఎస్ కానీ లేకపోతే యూకే కానీ అటు మష్రూమ్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకేంటి ఏపీలో కూడా ఎక్కడైనా చూస్తున్నాం, మనం దొరుకుతున్నాయి మష్రూమ్స్ మంచిగా. అండ్ ఫార్మింగ్ చేస్తున్నారు దీన్ని. అవును, ఇక్కడే పండిస్తున్నారు అనమాట. అయితే క్రేజ్ పెరిగిపోతుంది అంటారు మీరు ఈ మష్రూమ్ కి? టేస్ట్ చాలా బాగుంటుందండి, హెల్త్ కూడా మంచిది. అండ్ సెకండ్ థింగ్ మనం పిజ్జాస్ చూస్తూ ఉంటాం, పిజ్జాస్ లో బర్గర్స్ లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. కొత్తగా మష్రూమ్ పిజ్జా మష్రూమ్ పిజ్జా బర్గర్ అనేసి. సో మంచి కుక్ అయిందండి, డిష్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు మనం. ఓకే. అది మనకేంటంటే ఎట్లాంటి మష్రూమ్ చెప్పాం, బటన్ మష్రూమ్. ఇది వచ్చేసి క్యాన్ ఉంటుంది, క్యాన్ లో ఉంటుంది అనమాట ఇది. ఓకే. సో ఇవన్నీ మనకి క్రిస్పీనెస్ ఎక్కువ ఉంటుంది. అదే ఫ్రెష్ మష్రూమ్స్ ఇక్కడ పండించే మష్రూమ్స్ అయితే క్రిస్పీనెస్ ఉండదు. ఎక్కువగా మనం బయట అసలు పెట్టాం కదా, ఫ్రిడ్జ్ లోనే పెడతాం. అవునండి, ఇప్పుడు ఫ్రిడ్జ్ లోనే ఉండాలి మష్రూమ్స్. సో బయట 1 day ఉంటే స్పాయిల్ అయిపోతాయి. సో ఇప్పుడు అల్లం ఫ్లేవర్లో మనం కుక్ చేసాం కాబట్టి స్మెల్ కూడా మనకు కొంచెం గట్టిగానే వస్తుంది. అండ్ ఆల్ స్పైసెస్ కూడా మీ వరకు వచ్చేసినట్టుంది స్మెల్. సో స్పైసీ మష్రూమ్. సో ఇప్పుడు దీనికి వచ్చేసి చాప్డ్ కరియండర్ లీవ్స్ తో గార్నిష్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీనికి లైట్ గ్రేవీ ఉందండి. సేమ్ కొంచెం గ్రేవీ ఎక్కువగా అనుకున్న వాళ్ళు కొంచెం గ్రేవీ కింద చేసుకుంటే మన ఈవినింగ్ కర్రీస్ లో కానీ రోటీస్ లో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైడ్ గా కూడా చేసుకోవచ్చు కదా? డీప్ ఫ్రై కింద మనం చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి డీప్ ఫ్రై? డైరెక్ట్ ఆయిల్ లో ఫ్రై చేసుకోవటం అన్నమాట. అంటే దానికి ఏమైనా మసాలా పట్టిస్తే బాగుంటుంది. డైరెక్ట్ మసాలా మొత్తం పట్టించేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకొని డైరెక్ట్ గా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవటం. సో ప్రశాంతి గారు, స్పైసీ మష్రూమ్ రెడీ ఉంది, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే. వావ్, వాట్ టేస్ట్ అండి. చక్కగా అల్లం ఫ్లేవర్ మనకు తెలుస్తుంది, ఆల్ స్పైసెస్ అండ్ అలాగే మష్రూమ్స్ కూడా చక్కగా కుక్ అయిపోయి దాంట్లోకి స్పైసెస్ అన్నీ వెళ్ళిపోయి చాలా స్పైసీగా అండ్ టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది రాజేష్ గారు. స్పైసీ మష్రూమ్
అల్లం అంటే నేను అనుకున్నాను అల్లం వేసినప్పుడు ఆ చేదుతనం మనకు తెలుస్తుందేమో అనుకున్నాను, బట్ అల్లం కంప్లీట్ గా మనం ఆయిల్ లో ఫ్రై చేసాం కాబట్టి కొంచెం స్మెల్ అనేది పోయింది, ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది కాంబినేషన్ అల్లం అండ్ మష్రూమ్. ఓకే, సో ఇక నెక్స్ట్ మా కూల్ ఐడియాలో మీరు ఫ్రూట్ పంచ్ నేర్పిస్తాను. ఫ్రూట్ పంచ్ సో మరి ఈ ఫ్రూట్ పంచ్ తయారు చేసుకోవడం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిల్క్, కివీ క్రష్, స్ట్రాబెర్రీ క్రష్, పీచ్, ఆరెంజ్ క్రష్, షుగర్ అండ్ ఐస్ క్రీమ్. బేసిక్ గా ఫ్రూట్ పంచ్ అని వింటూ ఉంటాము. అవునండి. బట్ చాలా వాటిని ఫ్రూట్ పంచ్ అంటుంటారు. అంటే ఫ్రూట్ పంచ్ అంటే ఏంటి అసలు? యాక్చువల్ ఫ్రూట్ పంచ్ అంటే ఏంటి అంటారు? ఇది వచ్చేసి ఫ్రూట్ జ్యూస్ అండి. ఫ్రూట్ పంచ్ అనేది బేసిక్ ఫ్రూట్ జ్యూస్. ఇది దీంట్లో అన్ని ఫ్రూట్స్ తో కలిపి చేస్తూ ఉంటారు అనమాట. అన్ని సీజనల్ ఫ్రూట్స్, ఆరెంజ్ అవ్వచ్చు, యాపిల్ అవ్వచ్చు, కివీ అవ్వచ్చు, పీచ్ అవ్వచ్చు, అన్ని ఫ్రూట్స్ తో కలిపి చేస్తారు అనమాట. సో దానికి ఫ్రూట్ పంచ్ అని చెప్పి అంటారు. సో మనం బేసిక్ గా హోటల్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఫ్రూట్ పంచ్ ఆర్డర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే చాలా బాగుంటుంది అది. అంటే రకరకాల ఫ్రూట్స్ తో చేస్తారు, లేకపోతే ఫ్రూట్ పంచ్ ఒకే ఫ్రూట్ తో కూడా పంచ్ మనం చేసుకోవచ్చు? అలాంటి ఫ్రూట్స్ తో చేసి చాలా బాగుంటుంది. అంటే సింగిల్ ఫ్రూట్ తో చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తో చేసాం అనుకోండి, అది యాపిల్ జ్యూస్ అయిపోతుంది. ఓకే. సో మనం డిఫరెంట్ ఫ్రూట్స్ తో మనం చేస్తాం అనమాట ఫ్రూట్ పంచ్ అనేది. ఓకే ఓకే ఫైన్. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఫ్రూట్ సాసెస్ యూజ్ చేస్తున్నాం అనమాట, సిరప్స్ యూజ్ చేస్తున్నాం. సో అలా మనకు దొరుకుతాయా? దొరుకుతాయండి, మొత్తం సిరప్స్ కూడా బయట దొరుకుతాయండి. మనకి ఇప్పుడు ఏంటంటే ఐదర్ ఫ్రూట్స్ తో చేయొచ్చు, లేకపోతే సిరప్స్ తో చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ గా చేస్తున్నాం అనుకోండి, యాపిల్ తీసుకోవచ్చు, బనానా, సపోటా అన్ని తీసుకొని ఫ్రెష్ గా అన్ని కలిపి బ్లెండ్ చేసి కట్ చేసి బ్లెండ్ చేసి మిల్క్ యాడ్ చేసి ఐస్ క్రీమ్ యాడ్ చేసి చేస్తాం. ఓకే. ఇది వచ్చి డిఫరెంట్ మెథడ్ అనమాట. వాటి టేస్ట్ లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా అండి? టేక్ ఎ బ్రేక్.